జై శ్రీరామ్. మనం రామాయణంలో అయోధ్యకాండలో ఉన్నాము. 64వ సర్గ చదువుకుంటున్నాం. నిన్నటి రోజున ఆయన చేసిన దుష్కృత్యాన్ని, దశరథ మహారాజు చేసిన దుష్కృత్యాన్ని కౌసల్యాదేవికి వివరించి చెప్పారు. ఒక ముని బాలకుణ్ణి ఆయన శబ్దవేది విద్య ద్వారా సంహరించానని, ఆ ముని బాలకుడికి కళ్ళు కనపడని తల్లిదండ్రులు ఉన్నారని, నేను చనిపోతే వాళ్ళు ఏమైపోతారో అని ఆ ముని బాలకుడు దశరథ మహారాజు గారికి చెప్పారన్న విషయాన్ని మనకి దశరథ మహారాజుల వారు కౌసల్యాదేవికి చెప్పడం వరకు చదువుకున్నాం. ఆ తర్వాత మరి ఆ ముని బాలకుడు, మీరు మా తండ్రి గారి దగ్గరికి వెళ్ళండి, లేకపోతే ఆయన తీవ్ర కోపంతో మిమ్మల్ని శపిస్తారు అనే విషయం దాకా మనం చదువుకున్నాం. మరి ఇప్పుడు దశరథ మహారాజుల వారికి శాపం ఏమొచ్చిందో మనకి తెలియదు కదా, చదువుకుందాం. 64వ సర్గము. ముని బాలకుని చంపిన కారణముగా తనకు ప్రాప్తించిన శాపమును గూర్చి దశరథుడు కౌసల్యకు తెలుపుట, పిమ్మట పుత్ర దుఃఖముతో అతడు మరణించుట. ధర్మాత్ముడైన ఆ దశరథ మహారాజు ఆ మునిబాలుని యొక్క మిక్కిలి బాధాకరమైన మృతిని జ్ఞప్తికి తెచ్చుకొని ఎంతయు విలపించుచు మరల కౌసల్యతో ఇట్లనెను. ఓ దేవి, అజ్ఞానవశమున నేను ఇట్టి మహాపాపము చేయుటచే నా ఇంద్రియములన్నీయును వ్యాకులపాటునకు లోనయ్యను. ముని కుమారుని చంపిన ఈ మహాపాతకము నుండి విముక్తుడనగుటనిట్లు అని నేను ఒంటరిగా నాలో నేను ఆలోచింపసాగితిని. అనంతరము నేను అచటి పాత్రలో నీరు నింపుకొని దానిని తీసుకొని మునిపుత్రుడు తెలిపిన బాటను బట్టి తిన్నగా ఆశ్రమమునకు చేరితిని. ఆ ఆశ్రమమునందు ఆ ఋషికుమారుని తల్లిదండ్రులను చూచితిని. వారు బలహీనులు, వృద్ధులు, అంధులు. వారు రెక్కలు తిరిగిన పక్షుల వలె ఎటూ కదలలేక ఒకచోట పడియుండిరి. అటునిటు కదలక తమ కుమారుని గూర్చియే మాట్లాడుకొనుచు అతని రాకకై వారు నిరీక్షించుచుండిరి. నా కారణముగా వారి ఆశలు అడియాసలాయెను. అది తెలియక అనాథల వలె వారు ఉదాసీనులై ఉండిరి. మునికుమారుని చంపినందున మొదట నేను శోకముతో దురపిల్లుచుంటిని. నా కృత్యమునకు ఆ తల్లిదండ్రులు ఏమని శపింతురోయని నా మనస్సు తీవ్రమైన భయమునకు లోనయ్యెను. ఆశ్రమమున అడుగుపెట్టి వారిని చూచినంతనే నేను ఇంకనూ శోకగ్రస్తుడనైతిని. నా అడుగుల చప్పుడు విని ఆ ముని ఇట్లు పలికెను. నాయన కుమార, ఇంత ఆలస్యము చేసితివేళ? త్వరగా నీటిని తెమ్ము, దాహము తీర్చుకొందుము. జలకములాడుటకై వెళ్ళి నీవు ఇంత ఆలస్యము చేసినందుకు మీ తల్లి నీకై తహతాపాటుతో ఎదురుచూచుచున్నది. మా కడకు త్వరగా రమ్ము కుమారా. నేను గాని మీ అమ్మ గాని నీకేమైనను అప్రియమునర్చితిమా? మా వలన ఏ కొంచెముగానైనను అపరాధము జరిగినదా? అట్లు జరిగి ఉన్నచో దానిని నీవు మనస్సులో పెట్టుకోవద్దు. నీవు తపస్వివి కదా, మా సమస్త ప్రాణములను నీపై నిలుపుకొని ఉంటిమి. ఇంతకు నీవు మాట్లాడవేమి? ఆ మునిని చూడగానే నాకు మిక్కిలి భయము కలిగెను. నా నాలుక తడబడసాగెను. ఎట్టకేలకు మాటలను దిగమింగుచు అస్పష్టముగా ఆయనతో ఇట్లు పలికితిని. నా మనస్సునందలి భయమును, మాటల తడబాటును బయటపడనీయక నిగ్రహించుకొంటిని. బాధాకరమైన అతని కుమారుని మరణ వార్తను గూర్చి తిన్నగా చెప్పదొడంగితిని. ఓ మహాత్మా, నేను మీ పుత్రుడను గాను, క్షత్రియుడను. నా పేరు దశరథుడు. నేను సత్పురుషుల నిందించునటువంటి శోచనీయమైన ఒక దుష్కృత్యమునర్చితిని. ఓ పూజ్యుడా, నేను ధనుర్బాణములను ధరించి ఈ సరయూ తీరమునకు వచ్చితిని. నీరు త్రాగుటకై నదీ తీరమునకు చేరు ఏనుగును గాని క్రూర మృగమును గాని వేటాడదలచి కొంత తడువునకు నీటిలో కడవును ముంచు శబ్దము నాకు వినబడెను. ఆ శబ్దమును బట్టి ఒక ఏనుగు నీరు త్రాగుచున్నదని తలంచితిని. వెంటనే దానిపై శబ్దవేది బాణమును ప్రయోగించితిని. పిమ్మట ఆ నదీ తీరమునకు వెళ్లి అచట ఒక తాపసిని చూచితిని. అతని వక్షస్థలమున బాణము గుచ్చుకొని ఉండెను. అతడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుచు భూమిపై పడియుండెను. ఓ మహాత్మా, ఏనుగును చంపదలిచిన నేను శబ్దమును బట్టి బాణమును విడిచితిని.
కాని ఆ బాణము దెబ్బకు నీ కుమారుని ప్రాణములు అన్నుబట్టెను. గాయపడి పరితపించుచున్న నీ పుత్రుని సూచనను అనుసరించి ఆయువ పట్టున గ్రుచ్చుకొని ఉన్న ఆ బాణమును తొలగించి తిని నేను ఆ శరమును తీసివేయగా అయ్యో అందులైన నా తల్లిదండ్రులు ఏమైపోవుదురో గదా అని విలపించుచు అతడు అచటనే స్వర్గస్థుడాయెను. నా అజ్ఞానమున వలన నేను మీ సుతుని మృతికి కారణమైతిని. అయ్యా, జరిగినది ఇది. ఇక మీదట నన్ను అనుగ్రహించెదరో శపించెదరో మీ దయ. నేనొనర్చిన ఆ దుష్కృత్యమును గూర్చి పశ్చాత్తాపపడుచు పలికిన క్రూర వచనములను ఆ పూజ్య మహర్షి వినను. అందువలన అతడు నాకు తీవ్రమైన దుఃఖమును కలిగింపకుండా ఉండలేకపోయెను అనగా శపించుటకు సంసిద్ధుడాయెను. అప్పుడు నేను దోసిలొగ్గి ఆయన ఎదుట నిలబడి తిని అంతటా ఆ మహాతేజస్వి మిగుల వగచుచు నిట్టూర్చుచు కన్నీరు మున్నీరుగా విలపించుచు నాతో ఇట్లనెను. ఓ రాజా, నీవు చేసిన ఈ మహాపాప కృత్యమును గూర్చి స్వయముగా నాకు చెప్పియుండనిచో నీ తల వేల కొలది వ్రక్కలై ఉండెడిది. ఓ ప్రభు, క్షత్రియుడు బుద్ధిపూర్వకముగా వానప్రస్థుని చంపియున్నచో అతడు ఇంద్రుని అంతటి వాడైనను పదవీ భ్రష్టుడు కాక తప్పడు. తపమునరించుచున్న మునిపై గాని అట్టి బ్రహ్మచారిపై గాని బుద్ధిపూర్వకముగా బాణము ప్రయోగించినచో ఆ పాపి యొక్క తల ముక్కలు ముక్కలగును. ఈ దుష్కృత్యమును నీవు తెలియక చేసితివి కాన బ్రతికిపోయితివి. అట్లుగాక నీవు దీనిని తెలిసి చేసి ఉన్నచో నీవే కాదు, నీ ఇక్ష్వాకు వంశమే నశించి ఉండేడిది. ఓ మహారాజా, మా పుత్రుని చూడగోరుచున్నాము. అతడు పడియున్న చోటికి వెంటనే మమ్ములను తీసుకుని పొమ్ము. మాకు చివరి చూపైనను దక్కును. మిగులు దుఃఖించుచున్న ఆ దంపతులను నేనొక్కడనే ఆ సరయూ తీరమునకు తీసుకుని వెళ్లి తిని ఆ తీరమున చచ్చి నేలపై పడియున్న మునిబాలుని శరీరాంగములన్నీయును రక్తసిక్తములై ఉండెను. అతడు ధరించిన మృగచర్మము వస్త్రములు చెదిరి ఉండెను. ఆ బాలుని శరీరమును ముని దంపతులు స్పృశించినట్లు చేసి తిని ఆ ఋషి దంపతులు తమ పుత్రుని కడకు చేరి అతనిని స్పృశించుచు దుఃఖమును ఆపుకొనలేక ఆ ఇరువురు అతని కళేబరమునపై పడిరి. పిమ్మట తండ్రి విలపించుచు ఇట్లు పలికెను. నాయనా, నీవు నాకు నమస్కరించుటలేదేమి? ఇప్పుడు నాతో మాట్లాడవేమి? ఇట్లు నేలపై పండుకొని ఉంటివేళ మా పైన నీకేమైనా కోపమా? కుమారా, ఓ బుద్ధిమంతుడా, నీకు నా పైన ప్రేమ లేనిచో కనీసము మీ తల్లి వైపైనను చూడుము. నాయనా, నన్ను కౌగిలించుకొనవేమి? ఓ సుకుమారా, ఒక్కసారి మాట్లాడుము. ఈ ఉషకాలమున హృదయంగముగా మధురముగా పఠించుచున్న శాస్త్రములను గాని విశేషముగా పురాణేతిహాసములను గాని ఇంక ఎవరి నోట విందును? స్నాన సంధ్యాధికములను అగ్నికార్యమును బిగించుకొని నా సమీపమున కూర్చుండి పుత్ర శోకమున మునిగియున్న నన్ను ఇంక ఎవరు ఓదార్పగలరు? నేను కర్మానుష్ఠానములను స్వయముగా నిర్వహింపలేనివాడను. నివ్వెర ధాన్యమును సంపాదించి తీసుకొని రాలేనివాడను. దిక్కులేనివాడనై పడియున్నవాడను. అట్టి నన్ను ప్రియమైన అతిథిగా గౌరవించి నాకై కందమూల ఫలములను తెచ్చి ఇక మీదట నాకు భోజనము పెట్టువారెవ్వరు? పుత్ర, పంచ ప్రాణములను నీపైనే పెట్టుకొని అనుక్షణము నీకై పరితపించుచున్న నీ తల్లి ఇదిగో ఇచ్చటనే ఉన్నది. ఈమె అంధురాలు, పైగా వృద్ధురాలు. ఇట్టి దీనురాలిని నేనెట్లు భరింపగలను? కుమారా, ఆగుమాగుము. ఇప్పుడే పరలోకయాత్రకై తొందరపడకుము. రేపు నీవు, నేను, మీ తల్లి అందరము కలిసి వెళ్ళుదము. నీ ఎడబాటు కారణముగా మేమిద్దరమును శోకమును మునింగి దీనులమైయుంటిమి. ఈ వనమున దిక్కులేని వారమైతిమి. కావున ఇప్పుడే మేము ఇరువురము నీతో కూడి యమలోకమునకు చేరదము. అచటి చేరిన పిమ్మట యముని దర్శించి ఆయనతో ఇట్లు నుడివెదను. ఓ యమధర్మరాజా, నా అపరాధమును క్షమింపుము. నా పుత్రుని విడుముము. తల్లిదండ్రులమైన మమ్ము అతడు పోషింపగలడు. ఆ యముడు ధర్మాత్ముడు, లోకపాలుడు, మిక్కిలి వాసికెక్కినవాడు. అట్లు అనాథుడనై పడియున్న నాకు అతడు ఈ ఒక్క అభయదానమును అనుగ్రహింపగలడు. ఓ కుమారా, నీవు ఏ పాపము ఎరుగనివాడవు. పాపాత్ముడైన దశరథుని చేతిలో హతుడవైతివి. ఇందువలన శస్త్రయోధులు చేరడి ఉత్తమ లోకములు నీకును ప్రాప్తించును.
ప్రమాణము చేసి చెప్పుచున్నాను. నేను పలికిన ఈ మాట ముమ్మాటికిని సత్యము. నాయన, రణరంగమున వెన్ను చూపక శత్రువును ఎదిరించి అసువులు వీడిన సూరులు చేరడి పుణ్యలోకములను నీవును పొందెదవు. ఓ పుత్ర, సగర మహారాజు, శిబి చక్రవర్తి, దిలీప ప్రభువు, జనమేజేయ భూపతి, నహుష మహీపాలుడు, దుందుమారుడు మొదలగు సత్పురుషులు పొందిన లోకములకు నీవును చేరుదువు. ఓ తనయ, వేద శాస్త్రములను అధ్యయనము చేసిన సత్పురుషులకు, తపోధనులైన సాధుజనులకు, భూదానము చేసిన మహాపురుషులకు, నిత్యము హోమ కార్యములను నిర్వహించడి నిష్ఠాపరులకు, ఏకపత్ని వ్రతులకు, వేల కొలదిగా గోదానములనర్చిన మహాదాతలకు, గురువులకు, శుశ్రూషలు చేసిన వారికి, గంగా యమునాది పవిత్ర నదీ సంగమ తీర్థములలో సంకల్పపూర్వకముగా దేహత్యాగము చేసిన సిద్ధ పురుషులకు లభించు పుణ్యలోకములు నీకు ప్రాప్తించును. తపోనిష్ట గలవారు జన్మించిన మన వంశమున పుట్టినవాడు ఎట్టి పరిస్థితులలోనూ అశుభ స్థితికి గురికాడు, అనగా సద్గతినే పొందును. కాని ఋషిపుత్రుడనైన నిన్ను చంపినవాడే దుర్గతి పాలగును. ఇట్లు ఆ బాలుని తండ్రి పుత్రశోకముతో కన్నీరు మున్నీరుగా విలపించెను. అనంతరము అతడు భార్యతో కూడి మృతుడైన తన పుత్రునకు సద్గతులు కలుగుటకై జలాంజలులను సమర్పించెను. ధర్మాత్ముడైన ఆ మృతబాలుడు పుణ్యకార్యముల ప్రభావమున దివ్య స్వరూపమును ధరించి ఇంద్రునితో కూడి వెంటనే స్వర్గమునకు చేరెను. ఇంద్రునితో కూడిన ఆ మునిపుత్రుడు వృద్ధులైన తన తల్లిదండ్రులకు క్షణకాలము పాటు ఓదార్చి పిమ్మట వారితో ఇట్లు పలికెను. భక్తి శ్రద్ధలతో మీకు పరిచర్యలు చేయుట వలన నాకు దివ్య స్థానము లభించినది. మీ ఇద్దరూ వెంటనే నా సమీపమునకు చేరుదురు. జితేంద్రుడైన ఆ మునిపుత్రుడు ఈ విధముగా పలికి ప్రశస్తమైన ఆకారము గల దివ్య విమానము ద్వారా శీఘ్రముగా స్వర్గమును చేరెను. పిమ్మట మహా తేజస్శాలి అయిన ఆ ముని భార్యతో కూడి వెంటనే కుమారునకు జల తర్పణములను గావించెను. అంతట ఆయన సమీపముననే అంజలి ఘటించియున్న నాతో అతడిట్లనెను. ఓ రాజా, నా ఒక్కగానొక్క కొడుకును నీ బాణముతో చంపి నన్ను సంతానహీనునిగా వించితివి. ఇంకా ఆలస్యమెందులకు? నేడే ఆ బాణముతోనే నన్నును హతమార్చుము. ఇప్పుడు నాకు చావంటే బాధలేదు. అజ్ఞానవశముననే అయినను నీవు నిరపరాధి అయిన నా కుమారుని చంపితివి. కావున నీకు మిక్కిలి దుఃఖము కలుగునట్లు దారుణమైన శాపమునిత్తును. ఇప్పుడు నన్ను అంతులేని పుత్ర దుఃఖమునకు గురి చేసితివి. రాజా, ఇట్లే నీవును పుత్రశోకమునకు లోనై మరణింతువు. ఓ మహారాజా, క్షత్రియుడవైన నీవు అజ్ఞాన కారణముగా వైశ్య వంశమునకు చెందిన ముని బాలకుని చంపితివి. అందువలన నిన్ను బ్రహ్మహత్యా పాతకము అంటదు. అయినప్పటికీ ప్రాణాంతకమైన భయంకరమగు ఇట్టి పుత్రశోక రూప దుస్థితి సత్పాత్రునకు దానము చేసిన వారికి ఆ దక్షిణ ఫలము వలె నీకు వెంటనే కలుగును. ఈ విధముగా అతడు నన్ను శాపమునకు గురి చేసిన పిమ్మట ఆ దంపతులు కడు దీనముగా మిగుల విలపించిరి. కొంత తడువునకు వారు దేహములను చితాగ్నికి ఆహుతి అనర్చి స్వర్గస్థులైరి. ఓ దేవి, నా చిరు వయస్సున అజ్ఞానము వలన స్వయముగా శబ్దవేది బాణమును ప్రయోగించి మునిబాలుని చంపిన దుష్కార్యము నేడు పుత్రుని ఎడబాటు దుఃఖమునకు లోనైన ఈ సమయమున నాకు జ్ఞప్తికి వచ్చినది. ఓ కౌసల్య, అనారోగ్యకరములైన పదార్థములతో అన్నమును తినిన వానిని కాలాంతరమున రోగము పీడించునట్లు నేను ఆనాడు చేసిన దుష్కర్మ ఫలము నన్ను ఈనాడు వేధించుచున్నది. నాడు ఆ మహాత్ముడు నాకిచ్చిన శాప ఫలితమును నేడు అనుభవించుచున్నాను. అందువలన పుత్రశోకముతో నేడు నా జీవితమును చాలింతును. ఓ కౌసల్య, నా దృష్టి మందగించినది. నిన్ను స్పష్టముగా చూడలేకున్నాను. నన్ను ఒకసారి స్పృశింపుము అని పలికి ఆ రాజు భయపడిన వాడై ఏడ్చుచు ఆమెతో మరలా ఇట్లనెను. ఓ దేవి, శ్రీరామునకు పట్టాభిషేకమునర్చి రాజ్యాధికారమును అప్పగించవలసిన యదనను అట్లు చేయకపోగా మీదు మిక్కిలి
నిష్కారణముగా ఆ రాఘవుని నేను అడవుల పాలు చేయుటానున్నది నిజముగా నాకు తగని పని. ధర్మాత్ముడైన శ్రీరాముడు పితృవాక్యమును శిరస వహించి మారు పలకక తదనుగుణముగా నడుచుకొనుట అతనికే తగును. కొడుకు ఎంతటి దుర్మార్గుడైనను తెలివిగల ఏ తండ్రి అతనిని పరిత్యజించును? కుమారుడు ధర్మాత్ముడైనను అతనిని దూరం చేసుకొనిన మూర్ఖుడైన తండ్రిని నేనొక్కడినే. ఇంటి నుండి వెడలగొట్టబడిన ఏ సుతుడు తన తండ్రిని ద్వేషింపకుండును? తనను అడవుల పాలు చేసినను తండ్రిని పల్లెత్తు మాట అనని మహాత్ముడు శ్రీరాముడు ఒక్కడే. నేను మరణించు లోపల నా రాముడు ఒక్కసారి నన్ను స్పృశించుట గాని కనీసము కనబడుట గాని జరిగిన ఎంత బాగుండును. లోకములో మరణించిన వారు ఎవ్వరూ తిరిగి తమ ఆత్మీయులను చూడలేరు కదా. ఓ కౌసల్య, నా చూపు సన్నగిల్లినది. నిన్ను స్పష్టముగా చూడలేకున్నాను. నా జ్ఞాపక శక్తి నశించుచున్నది. ఇదిగో ఈ యమదూతలు నన్ను తొందర పెట్టుచున్నారు. నా ప్రాణములు పోవు లోపల ధర్మజ్ఞుడు సత్య పరాక్రముడు అయిన శ్రీరాముని చూచడి అదృష్టము నాకు లేదు గదా. ఇక ఇంతకంటేను తీరని దుఃఖము ఏముండును? తీవ్రమైన ఎండ స్వల్పమైన నీటిని హరించివేయునట్లు నా మాటను జవదాటని శ్రీరాముని ఎడబాటు దుఃఖము నా ప్రాణములను తోడివేయుచున్నది. 14 సంవత్సరముల వనవాస దీక్షను ముగించుకొని 15వ సంవత్సరమున శ్రీరాముడు తిరిగి వచ్చినప్పుడు చక్కని కుండలములతో శోభిల్లెడి అతని సుందర ముఖమును చూడగలిగేది వారు మానవమాత్రులు గారు. వారు నిజముగా దేవతలే. తామర రేకుల వంటి కనులతో, చక్కని కనుబొమ్మలతో, అందమైన పలువరుసతో, చూడముచ్చట గొలుపు నాసికతో వెలిసెల్లడి శ్రీరాముని ముఖము నిండు చంద్రుని వలె ఆహ్లాదకరమైనది. అట్టి రఘువరుని మోమును దర్శించడి వారు ఎంతయు ధన్యాత్ములు. నా చిన్నారి రాముని వదనము శరత్కాలమునందలి చంద్రుని వలె మనోజ్ఞమైనది. బాగుగా వికసించిన కమలము భంగి సువాసనలను వెదజల్లుచున్నది. అట్టి ముఖమును చూడగలుగు వారు నిజముగా కృతార్థులు. వనవాసానంతరము అయోధ్యకు విచ్చేసిన శ్రీరాముడు మూడానంతరము శుక్రుని వలె తేజరిల్లుచుండగా ఆయనను దర్శించడి వారి భాగ్యమే భాగ్యము. యథార్థముగా వారి ఆనందమే ఆనందము. ఓ కౌసల్య, తేరని పుత్ర దుఃఖముచే నా మనస్సు వికలమైనది. నా హృదయము శిథిలముగుచున్నట్లున్నది. జ్ఞానేంద్రియములతో కూడియున్నను శబ్ద స్పర్శ రూప రస గంధముల అనుభవము నాకు కలుగుటలేదు. నూనె అయిపోవుట వలన దీపకాంతులు ఆరిపోయినట్లు నా చిత్తము దెబ్బతినుట వలన ఇంద్రియములన్నీ పనిచేయుటలేదు. వేగముగా సాగిపోవు నదీ ప్రవాహం ముదరలను కోసివేయునట్లు నాలో కట్టలు తెంచుకొని వచ్చుచున్న పుత్ర శోకము నన్ను దిక్కులేని వానినిగా నిశ్చేష్టునిగా చేయుచున్నది. అయ్యో కుమార, రాఘవ, మహాబాహు, నా కష్టములను తొలగించువాడా, తండ్రికి అండ అయినవాడా, నా గారాల తండ్రి, నన్ను ఇచట దిక్కులేని వానిని చేసి ఎక్కడికి వెళ్ళితివి? అయ్యో దీనురాలవైన ఓ కౌసల్య, ఓ సుమిత్ర, అయ్యో క్రూరరాలవు, నా పాలిటి శత్రువు, వంశనాశకురాలవు అయిన ఓ కైకేయి, నేను ఈ లోకమును వీడి వెళ్ళుచున్నాను. దశరథ మహారాజు కౌసల్య సుమిత్రుల సన్నిధి యందు ఇట్లు శోకించుచు తనువును చాలించెను. ప్రియపుత్రుని వనవాస కారణముగా శోకమున మునింగిన దశరథుడు ఈ విధముగా లాపములను పలుకుచు అర్ధరాత్రి దాటిన పిమ్మట మిగుల దుఃఖ పీడితుడై ప్రాణములను వీడెను. 65వ సర్గము. దశరథ మహారాజు మృతికి విలవిలలాడుచు కౌసల్య మొదలగు అంతఃపుర స్త్రీలు అందరును ఏడ్చుట. రాత్రి గడిచిన పిమ్మట మరునాటి ప్రాతకాలమున మహారాజును ఆయన వంశమును స్తుతించు వందిమాగదులను, వ్యాకరణ శాస్త్ర సంస్కారములు గల సూతులు, సంగీత కుశలురైన గాయకులు తమ తమ రీతులను అనుసరించి వేర్వేరుగా మహారాజును స్తుతించుటకై ఆయన మందిరమునకు చేరిరి. ఉచ్చైస్వరముతో ఆశీర్వాదములను పలుకుచు రాజును స్తుతించుచున్నట్టి వందిమాగదులు మొదలగు వారి శబ్దములు రాజప్రాసాదముల యందు అంతటను ప్రతిధ్వనించెను. సూతులు మొదలగు వారు తమ స్తుతి పాఠములను గానము చేయుచుండగా ఇంతలో అచటికి పాణీవాదకులు
అంటే చేతులతో తాళము వేయువారు విచ్చేసిరి. వారు మహారాజు అనర్చిన ఘనకార్యములను గూర్చి లయాన్వితముగా కీర్తించిరి. ప్రాసాదముల ఆవరణముల ఎందలి పక్షులు, భవనముల ఎందలి పంజరములలో గల పెంపుడు పక్షులు స్తుతి పాఠకుల శబ్దములకు మేల్కొని కూయసాగెను. బ్రాహ్మణుల వేద పఠనములతో కూడిన స్వస్తి వచనములను, శ్రావ్యమైన వీణానాదములు, దశరథుని యొక్క ఉదాత్త గాథలకు సంబంధించిన గేయములు, ఆశీర్వచనములను ఆ మందిరమున నిండిపోయెను. సంప్రదాయ పద్ధతులను ఎరిగిన సత్ప్రవర్తనులు, సమయానుకూలముగా వివిధ సేవలునర్చుటలో ఆరితేరిన స్త్రీలు, కంచుకులు పెద్ద సంఖ్యలో ఎప్పటి వలె అచటికి చేరిరి. రాజునకు రాణులు మున్నగు వారికి స్నాన విధులను నడిపించుటలో అనుభవజ్ఞులైన వారు కాలోచితముగా యథావిధిగా సుగంధ జలములతో నిండిన బంగారు కలశములను తీసుకుని అచటికి వచ్చిరి. పెక్కుమంది కన్యకలతో కూడిన ఇతర స్త్రీలు తలంటు స్నానములకు ఉపయుక్తములకు మంగళకరములైన నూనెలు, నలుగుపిండ్లు మొదలగు ద్రవ్యములను, శుభ స్పర్శకై గోవులు మున్నగునవి, త్రాగుటకై గంగా జలములను, నారికేళ జీరకాది ద్రవ్యములను, అలంకారములకై అద్దములు, వస్త్రములు, ఆభరణములు, పువ్వులు మొదలగు వానిని తీసుకొని వచ్చిరి. దశరథుని మందిరమునకు తీసుకొని రాబడిన అభిహారికములు అంటే ప్రాతకాలమున రాజుల కొరకై తీసుకురాబడు మంగళ ద్రవ్యములు సర్వ శుభ లక్షణములు కలిగియున్నవి. ఆయా విధులకు అనుకూలమైనవి, ప్రశంసార్హములు, ఉత్తమ గుణములలో విలసిల్లుచున్నవి. సూర్యోదయమగునప్పటికే పరిజనులందరూ మహారాజు సేవలకై మిగుల ఉత్సాహంతో సర్వసన్నద్ధులై అతడికి చేరిరి. కాని అంతవరకును దశరథుడు శయ్యామందిరము నుండి బయటకు రాకుండుటచే రాజుగారు ఇప్పటి వరకును బయటికి రాకపోవుటకు కారణమేమయ్యుండును అని శంకించుచు వారు అచటనే నిలిచిరి. దశరథ మహారాజునకు సన్నిహితులైన ఆ స్త్రీలందరూ ఆయన కడగేగి ఆ ప్రభువును మేల్కొల్పుటకై సవినయముగా సముచితముగా మృదు వచనములను పలికిరి. ఆ స్త్రీలు సముచితముగా ప్రవర్తించుచు వినయముతో నేర్పుతో తలపమును కదుపుచు ఆ ప్రభువును మేల్కొల్పుటకు ఎంతగానో ప్రయత్నించిరి. అయినప్పటికీ ఆ రాజు నిద్ర నుండి లేవకుండుటచే అందులకు గల కారణము వారికి బోధపడకుండెను. వారు నిద్రించుచున్న వ్యక్తుల పరిస్థితులను బాగుగా ఎరిగినవారు. అప్పుడు వారు రాజుగారి హృదయ స్పందనను నాడిని పరీక్షించి చూచిరి. ఆయన కాలు చేతులు కదలకుండుటను, శ్వాసక్రియ జరగకుండుటను గమనించి వారు చెలించిపోయిరి. రాజుగారి ప్రాణములు పోయినవేమో ఆయన అని వారికి శంక కలిగెను. ప్రవాహమునకు ఎదురుగానున్న గడ్డి పరకల కొనల వలె వారు కంపించిరి. మహారాజు గారి నిశ్చేష్ట స్థితికి సందేహంతో ఉనికిపోవుచున్న ఆ స్త్రీలు ఆయనను పరికించి చూచిన పిమ్మట వారి సందేహము తొలగిపోయెను. రాజుగారు మరణించినట్లే అను నిశ్చయమునకు వచ్చిరి. పుత్రుల ఎడబాటు శోకమున మునింగిన కౌసల్య సుమిత్రుల ఆ సమయమున మృతి చెందిన వారి వలె గాఢ నిద్రలో పడియుండుట వలన మేల్కొనలేదు. నిద్రించుచున్న కౌసల్యాదేవి కాంతిహీనయై పూర్వశోభను కోల్పోయియుండెను. శోకముచే కృషించి కృంగిపోయియుండెను. ఆమె చీకట్లు కప్పబడిన తారవలే కళదప్పియుండెను. దశరథ మహారాజు ప్రక్కన కౌసల్యాదేవి, ఆమె సమీపమున సుమిత్రాదేవి ఉండిరి. ఆ రాణులు ఇరువురు నిద్రలో మునిగి శోభా విహీనలై ఉండిరి. వారి ముఖములపై శోకాశ్రువులు చారికలు కట్టియుండెను. నిద్రించుచున్న రాణులిద్దరిని రాజును చూచి ఆ అంతఃపుర స్త్రీలు రాజు నిద్రలోనే మరణించియుండునని తలంచిరి. అరణ్యములో తమకు నాయకుడైన గజరాజు తమ నివాస స్థానమునకు దూరమైనప్పుడు ఆక్రందించుచున్న ఆడు ఏనుగుల వలె ఆ అంతఃపుర స్త్రీలు ఎలుగెత్తి ధీరముగా ఏడవసాగిరి. ఆ స్త్రీల యొక్క రోదన ధ్వనులకు నిద్రాభంగము కాగా కౌసల్య సుమిత్రలు తటాలున మేల్కొనిరి. అంతట కౌసల్యయు సుమిత్రయు రాజును చూచి ఆయనను స్పృశించి అయ్యో జీవితేశ్వర అని ఏడ్చుచు వారు నేలపై పడిపోయిరి. దుఃఖాతిరేకముచే కౌసల్యాదేవి నేలపై అటు ఇటు పొరలసాగెను. దుమ్ము కొట్టుకొని ఉన్న ఆమె శరీరము
ఆకాశము నుండి రాలిపడిన తారవలే వన్నె కోల్పోయి ఉండెను. రాజు యొక్క శరీరము చల్లబడగా, అనగా రాజు మరణింపగా, దెబ్బతినిన ఆడు సర్పము వలె నేలపై పడియున్న కౌసల్యాదేవిని ఆ అంతఃపుర స్త్రీలు చూచిరి. తరువాత అచ్చటికి చేరిన కైకేయి మొదలగు దశరథ మహారాజు పత్నులు అందరూ శోక సంతాపమునకు లోనై ఏడ్చుచు అచేతనలై పడిపోయిరి. కౌసల్య మొదలగు రాణులు ఆక్రందన ధ్వనులకు కైకేయి ప్రభృతుల ఏడుపులు పెడబొబ్బల తోడు కాగా ఆ రాజభవనమంతయు మరల ఒకసారి దద్దరిల్లిపోయెను. మహారాజు మరణించుటతో ఆ మందిరము భయముతో, తత్తరపాటుతో, కలత చెందిన పరిజనులతో నిండిపోయెను. అన్ని వైపుల నుండి భరింపరాని రోదన ధ్వనులు వినవచ్చుచుండెను. రాజబంధువులు ఎల్లరూ ఆర్తులై పరితపించుచుండిరి. ఆ భవనమునంతయును ఆనంద శూన్యమై దీనులతో దుఃఖితులతో నిండిపోయెను. మిగుల వాసిగాంచిన ఆ నరేంద్రుడు దివంగతుడైనట్లు ఎరింగి అతని పత్నులందరూ మిక్కిలి దుఃఖితలై ఆయన చుట్టూనా చేరి బోరున ఎడవసాగిరి. వారు ఒకరి చేతులు మరి ఒకరు పట్టుకొని దిక్కులేని వారి వలె దీనముగా విలపింపసాగిరి. 66వ సర్గము. మహారాజు మృతికి దుఃఖ సంతప్తలైన కౌసల్యాది అంతఃపుర స్త్రీలు కైకేయిని నిందించుట, మంత్రులు దశరథుని కళేబరమును తైలద్రోణియందు భద్రపరచుట, నగరము వెలవెలబోవుట. మహారాజు అప్పుడు అసువులు వీడిన ఆ మహారాజు ఆరిపోయిన అగ్నివలే, నీరింకిపోయిన సముద్రము వలె, కాంతిహీనుడైన సూర్యుని వలె తేజోవిహీనుడయ్యుండెను. ఆ విధముగా నిర్జీవుడయ్యున్న తన పతిని చూచి కౌసల్య పరి విధముల శోకించుచు కన్నీరు కార్చుచుండెను. ఆమె తన పతిదేవుని శిరస్సును ఒడిలో చేర్చుకుని కైకేయితో ఇట్లు పలికెను. ఓ క్రూరురాల, దుర్మార్గురాల కైకేయి, నీ కోరికలు ఈడేరినవి గదా. రాజును వదిలించుకొంటివి. ఇక నీకు అడ్డు చెప్పడి వారే లేరు. ఈ రాజ్యమును నీ నెత్తిన కొట్టుకొనుము. ఈ రాజ్య భోగములను నీ ఇష్టము వచ్చినట్లు అనుభవింపుము. నా రాముడు నన్ను వీడి అడవుల పాలాయను. భర్త స్వర్గమునకేగెను. దుర్గమమైన మార్గములో ఆత్మీయులందరూ వదిలిపెట్టి పోగా నిస్సహాయురాలైన అబలవలే ఒంటరిగా మిగిలిపోయి తిని నాలో జీవితేచ్ఛయే నశించినది. నారీ ధర్మమును గాలికి వదిలిన కైకేయి తప్ప దైవతుల్యుడైన తన భర్తను పరిత్యజించి ఈ లోకంలో ఏ స్త్రీ జీవింపగోరును. లోభి అయిన వాడు ధనాశ వలన ఇతరులచే విషమిశ్రితాహారమును తినిపించుటకును వెనకాడడు. దానిని ఏమాత్రము దోషముగా భావింపడు. అట్లే ఆ గూని మందర కారణమున ఈ కైకేయి మహోన్నతమైన రఘువంశమునకే చిచ్చుబెట్టినది. ఓ కైకేయి, నీవు నాడు వరములను కోరునప్పుడు వాటిని స్పష్టముగా పేర్కొనక ఇప్పుడు ఆ వరముల సాకుతో మహారాజును అడ్డుపెట్టుకొని భార్యతో సహా శ్రీరాముని అడవులకు పంపితివి. ఈ సమాచారమును వినినచో జనక మహారాజు నా వలెనే మిగుల దుఃఖితుడగును. నేడు ఇతడ మహారాజు మరణించియున్నాడు. నేను రక్షకుడు లేని అనాథనయ్యుంటిని. కమలపత్రాక్షుడు ధర్మాత్ముడైన శ్రీరాముడు ఈ విషయములను ఎరుగడు. జనక మహారాజు సుతయు పతి సేవయే తపస్సుగా భావించడి సాధ్వి అయిన సీతాదేవి వనవాస దుఃఖముల పాలగుట తగదు. ఇప్పుడామెయు వనములలో దుఃఖములను అనుభవించు ఉద్విగ్నురాలగును. రాత్రి వేళలో అరుచుచున్న మృగముల యొక్క, పక్షుల యొక్క భయంకర ధ్వనులను విని ఆ సీతాదేవి భయపడి తప్పక శ్రీరాముని ఆశ్రయించును. అనగా ఆమె తన భర్త యుడికి చేరును. జనక మహారాజు కడు వృద్ధుడు, పుత్ర సంతతి లేనివాడు. అతడు సీతాదేవిని అనుక్షణము స్మరించుచు అంతులేని శోకమునకు గురి అయిన వాడై తప్పక ప్రాణములను విడుచును. పతివ్రతనైనట్టి నేను మృతి చెందిన ఈ మహారాజుతో నేడే సహగమనము చేసెదను. ఆయన దేహముతో పాటు నా తనువును కూడా చితాగ్నికి ఆహుతి గావించెదను. పతి మృతదేహముపై పడి మిగుల దుఃఖముతో విలపించుచున్న కౌసల్య సాధ్విని అచటి పరిచారికలు దూరముగా తీసుకుని వెళ్ళిరి. అంతట వశిష్ఠాదుల ఆదేశానుసారము అమాత్యులు ఆ రాజుగారి మృతదేహమును
తైల ద్రోణియందు అంటే నూనెతో నింపబడిన తొట్టియందు ఉంచిరి. పిమ్మట వారు ఆ శవమును భద్రపరుచుట మొదలుకొని సమస్త రాజకీయ కార్యక్రమములను నిర్వర్తించి అంతట వారు దైన్యముతో చేతులు చాచి శోకముతో బిగ్గరగా ఏడ్చుచు మృతుడై పడియున్న రాజును గూర్చి పరితపింపసాగిరి. అయ్యో మహారాజా, సత్యసంధుడు ఎల్లప్పుడూ ప్రియముగా మాట్లాడువాడైన శ్రీరాముని దూరము చేసుకుని దుర్భరమైన దుఃఖమునకు లోనయ్యుంటిమి. ప్రభు, ఈ స్థితిలో నీవు కూడా మమ్ము వీడి స్వర్గస్థుడవైతివా? శ్రీరాముని ఎడబాటునకు లోనగుటయే కాక ఇప్పుడు మేము పతి మృతితో అనాథలమైతిమి. ఈ స్థితిలో భర్తను పొట్టనబెట్టుకున్న దుష్టాత్మురాలకు ఈ కైక ముందర మేమెట్లు జీవింపగలము? సర్వసమర్థుడు, బుద్ధిమంతుడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన శ్రీరాముడు మాకును నీకును కొండంత అండగా ఉండేవాడు. అట్టి ఆ మహాత్ముడు ఈ రాజ్యలక్ష్మిని త్యజించి వనముల పాలాయను. ఆ మహావీరుడును లేక మీరును లేక దుఃఖముల పాలైన మేము కైకేయి ఈసడింపులను సహించుచు ఇచట ఎట్ల బ్రతుకుగలము? ఆ దుష్ట కైకేయి బలశాలురైన రామలక్ష్మణులను సీతాదేవిని అరణ్యములకు పంపివేశను. అంతేకాక రాజునైతే సరాసరి పరలోకమునకే చేర్చెను. ఇక ఆ దుర్మార్గురాలు మాలో ఎవరిని మాత్రము విడిచిపెట్టును? ఆ దశరథుని సతీమణులందరూ కన్నీరు కార్చుచు అంతులేని శోకముతో నేలపై పడి అటు ఇటు దొర్లసాగిరి. వారిలో ఆనందము అడుగింటెను. మహాత్ముడైన దశరథరాజును పోగొట్టుకొనిన ఆ అయోధ్య నగరము పతిని కోల్పోయిన సతివలెను, చంద్రుడు లేని రాత్రి వలను వెలవెలబోవుచుండెను. ఆ పురమునందలి జనులెల్లరూ కన్నీరు మున్నీరుగా విలపించుచు వ్యాకుల పాటునకు లోనయ్యుండిరి. గృహిణులందరూ హాహాకారములు చేయుచుండిరి. వీధుల కూడళ్లన్నీయు జనసంచారము లేక శూన్యములయ్యుండెను. ఇండ్ల ముంగిళ్ళన్నీయు ఊడ్చెడివారు, కల్లాపు చల్లెడివారు, ముగ్గులు పెట్టువారు లేక చెత్త చెదారములతో నిండి చిందరవందరగా ఉండెను. ఈ విధముగా పురమంతయు పూర్వశోభను కోల్పోయియుండెను. దశరథ మహారాజు పుత్రశోకముతో దివంగతుడయ్యెను. రాజపత్నులందరూ దుఃఖముతో నేలపై పొరలాడుచుండిరి. సూర్యుడు తన కిరణములను ప్రసరింపజేయుట మాని అస్తమించెను. చీకట్లను వ్యాపింపజేయు రాత్రి రానే వచ్చెను. ఆ సమయమున పుత్రులు చెంతలేనందున రాజు శవమునకు దహన సంస్కారములను జరిపించుటకు అతడికి విచ్చేసిన బంధుమిత్రులు ఇష్టపడరు అని తలంచి అనూహ్యమైన రాజుగారి పరిస్థితిని గమనించి అమాత్యులు ఆ శవమును తైలద్రోణిలో భద్రపరిచిరి. మహాత్ముడైన దశరథుడు మరణించుటతో జనులెల్లరూ దుఃఖితులై నోట మాట రాక కన్నీరు గార్చుచు రాజవీధులలో కూడళ్లలో చేరియుండిరి. అప్పుడా నగరము సూర్యుడు లేని ఆకాశము వలె, చంద్రుడు నక్షత్రము లేని రాత్రి రీతిగా తేజో విహీనమై ఉండెను. నగరమునందలి స్త్రీలు పురుషులు గుంపులు గుంపులుగా చేరి భరతుని తల్లి అయిన కైకేయిని తిట్టిపోయుచుండిరి. మహారాజు మృతి కారణముగా అయోధ్య నగర వాసులందరూ మిగుల దుఃఖార్తులై మనశ్శాంతిని కోల్పోయిరి. 67వ సర్గము. రాజులేని రాజ్యమున ఏర్పడు అల్లకల్లోల పరిస్థితులను గూర్చి మార్కండేయాది ఋషులు వశిష్ఠ మహామునికి వివరించుట. ఇక్కడ దశరథ మహారాజుల వారు మృతి చెందారు కదా, ఆ మరణ వార్తతో ఇక్కడ స్వస్తి చెప్పకూడదు కాబట్టి నేను 67వ స్వర్గతో ప్రారంభం చేశాను. ఒక 10 నిమిషాలు. అయోధ్య అందలి ప్రజలకు ఆ రాత్రి ఏడుపులు పెడబొబ్బలతోనే గడిచినది. ఎవరి ముఖములలోనూ ఆనందము యొక్క జాడయే కనపడకుండెను. కన్నీరు గార్చుచు దుఃఖమునకు లోనయ్యుండుటచే వారి గొంతులు పెగలకుండెను. మనస్సులు కలవరపాటునకు గురయ్యుండెను. అందరూ దుఃఖ సంతృప్తులయ్యుండుటచే వారికి ఆ రాత్రి క్షణముకు యుగముగా గడిచెను. ఆ రాత్రి గడిచిన పిమ్మట సూర్యోదయానంతరము రాచకార్యములు నిర్వహించడి బ్రాహ్మణులందరూ సభజేసిరి. మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు,
కాత్యాయనుడు, గౌతమునుడు, జాబాలి మొదలగు సుప్రసిద్ధ బ్రాహ్మణోత్తములందరూ అమాత్యులతో కూడి రాజపురోహితుడు ముని శ్రేష్ఠుడైన వశిష్ఠ మహర్షి సమక్షమున తమ తమ సూచనలను ఇట్లు వినిపించిరి. ఆ మహారాజు పుత్ర శోకముతో మృతి చెందుట వలన దుఃఖ భారముతో మనకు ఈ రాత్రి 100 సంవత్సరముల వలె గడిచినది. మహారాజేమో దివికేగెను, శ్రీరాముడు అడవుల పాలాయెను. తేజస్వి అయిన లక్ష్మణుడైతే అన్నయ్యకు శ్రీరాముని అనుసరించెను. శత్రు భయంకరులైన భరత శత్రుఘ్నులు ఇరువురును కేకయ రాజ్యములోని రాజగృహము అను పేరు గల రమ్యమైన పురమునందలి తాతగారి ఇంటిలో ఉండిపోయిరి. రాజులేని రాష్ట్రమున అల్ల కల్లోలమును చెలరేగును. అట్లు కాకుండుటకై నేడే ఈ అయోధ్యకు ఇక్ష్వాకు వంశజులైన రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులలో ఒకరిని రాజుగా పట్టాభిషిక్తుని గావింపవలెను. రాజులేని రాజ్యమున మెరుపులతో ఉరుములతో కూడి మేఘములు భూమిపై బాగుగా వర్షింపవు. పిడికిళ్లతో విత్తనములను చల్లుట జరగదు. పుత్రులు తండ్రి మాట వినరు. భార్య భర్త మాటను పాటింపదు. సంపదలకు రక్షణయుండదు. భార్యయు అడ్డు అదుపులు లేక తిరుగుచుండెను. దంపతుల అన్యోన్య అనురాగములు సన్నగిల్లును. మిగుల భయానక పరిస్థితులు ఏర్పడును. సత్యమునకు నిలువ నీడయే ఉండదు. క్రయ విక్రయాదుల యందు నీతి నిజాయితీలు ఉండవు. రాజులేని దేశమున ప్రజలు మనస్సులు లేక సభలను సమావేశములను నిర్వహింపరు. వృక్షములను నరికివేయుదురను భయముతో చక్కని ఉద్యానవనములను పెంచరు. దుర్గ నిర్మాణ భయముతో జనులు సత్రములను దేవ మందిరములను నిర్మించుటకు ఉత్సాహము చూపరు. యజ్ఞములను చేయించుటలో శ్రద్ధాశక్తులు గలవారు, ఇంద్రియ నిగ్రహం గలవారు, వేద పండితులు, వ్రతనిష్ఠా గరిష్ఠులైన ఋత్విజులు విఘ్న భయముచే యజ్ఞముల జోలికి పోరు. ఒకవేళ ధన సంపన్నులైన బ్రాహ్మణోత్తములు ఎవరైనా గొప్ప గొప్ప యజ్ఞములను నిర్వహించినను వారు ఋత్విజులకు తృప్తికరముగా దక్షిణలను ఇయ్యరు. రాజులేని రాజ్యమున ప్రజలకు మనోవికాసమును కలిగించుట ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడినట్టి నటన, నాట్యము, నృత్యము, సంగీత, సాహిత్యములు మొదలగు లలిత కళలు అడుగంటును. దేవోత్సవములు, తీర్థయాత్రలు మున్నగు సామాజిక కార్యక్రమములు కుంటుపడును. వ్యవహారపు చిక్కులకు న్యాయస్థానములకు ఆశ్రయింపగా న్యాయబద్ధముగా కొనసాగవు. చక్కని హరికథలను, పురాణేతిహాసములకు సంబంధించిన మధుర గాథలను బాగుగా చెప్పగలవారు గాని భక్తి శ్రద్ధలతో విని ఆనందించువారు గాని ఉండరు. బంగారు ఆభరణములను ధరించిన కన్యలు సాయం సమయముల యందు విహరించుటకై దొంగల భయము వలన ఉద్యానవనములకు రారు. రాజులేని దేశమున ప్రమాదము సంభవించునను భయముతో రసికులైన పురుషులు వేగముగా సాగిపోవు రథములపై తమ ప్రియురాండ్రతో కూడి వన విహారములకు వెళ్లరు. దొంగల భయము కారణముగా ధనవంతులు గాని, వ్యవసాయము, వ్యాపారము, వృత్తి గల సంపన్నులు గాని సురక్షితముగా జీవింపజాలరు. అంతేగాక వారు రాత్రుల యందు ఇండ్ల తలుపులు తెరిచి నిర్భయముగా నిద్రింపలేరు. మేడలలో గంటలు కట్టబడినవి, బలిష్టమైన దంతములు గలవి అయిన 60 సంవత్సరముల వయస్సు గల ఏనుగులు కిరాతుల భయముతో రాజ మార్గములలో సంచరించవు. బాణ ప్రయోగములను, అస్త్ర విద్యలను అభ్యసించు సమయమున నిరంతరము శరములను సంధించు వారి యొక్క అరచేతులు సవ్వడుల వినబడవు. రాజ్యమునందలి అల్ల కల్లోల పరిస్థితుల కారణముగా విలువిద్యల అభ్యాసములు సక్రమముగా నిరంతరాయముగా కొనసాగవు. వ్యాపార నిమిత్తమై దూర ప్రదేశములకు వెళ్లడి వర్తకులు పలు విధములైన విక్రయ వస్తువులను తీసుకొని వెళ్ళునప్పుడు దోపిడీ దొంగల కారణముగా వారి ప్రయాణములకు భద్రత కరువగును. ఎవ్వరి తోడుతో పనిలేక ఒంటరిగా సంచరించుచు సాయంకాలమగు చోట భిక్షను స్వీకరించువాడు, ఇంద్రియ నిగ్రహము గలవాడు, ఎల్లప్పుడూ పరమాత్మ యందే మనస్సు నిలుపుచుండువాడు అయిన మునీశ్వరుడు అలజడులు గల దేశమున ఎచ్చటికిని కదలడు. రాజులేని రాజ్యమున అందరి యోగక్షేమములు దెబ్బతినును. కట్లుబాట్లు సడలి క్రమశిక్షణ లోపించుటచే రణరంగమున సైనికులు శత్రువులను జయింపజాలరు.
బాగుగా బంగారు నగలను ధరించినప్పుడు పురుషులు సైతము మానసోల్లాసమునకై మేలుజాతి గుర్రములపై గాని రథములపై గాని వన విహారములకై వెళ్ళుటకు సాహసింపరు. శాస్త్రములలో ఆరితేరిన పండితులు శాంతి కొరవడుటచే మున్యాశ్రమ ప్రదేశముల యందు గాని ఉపవనముల యందు గాని శాస్త్ర చర్చలు చేయరు. రాజులేని రాష్ట్రమున ఏకాగ్ర చిత్తులైన వారు కూడా దేశ వాతావరణము కలుషితమగుటతో దేవతలను ఆరాధించుటకై పూలమాలలను పాయసాది నైవేద్యములను కానుకలను సమకూర్పజాలరు. సర్వదా వసంత ఋతువున చిగుళ్లతో పూలతో కనువిందు గావించు వృక్షముల వలె విరాజిల్లడి రాజకుమారులు దేశ పరిస్థితులు తారుమారగుటచే సంతోషమునకు దూరమై సుగంధ లేపములములను నిరాదరింతురు. రాజులేని రాజ్యమును నీరు లేని నదుల వంటిది, చెట్లు చేమలు లేని వనము వంటిది, గోపాలుర వలె గో సమూహము వంటిది. రథము ఎవరిదో గుర్తించుటకు ధ్వజము సంకేతము, ధూమము అగ్ని ఉనికిని తెలుపును. మనకును మన దేశము యొక్క ఔన్నత్యమునకు మహారాజు ప్రతీక. అట్టి మన దశరథ మహాప్రభువు దివంగతుడైనాడు. రాజులేని రాజ్యమున వ్యక్తులకును వారి వస్తు వాహనాది వివిధ సంపదలకును రక్షణ కరువగును. పెద్ద చేపలు చిన్న చేపలను తినివేయునట్లుగా బలవంతులు బలహీనులను దోచుకొందురు. ప్రభువు లేని దేశమున ప్రజలు జాతి మర్యాదలను వర్ణాశ్రమ ధర్మములను ఉల్లంఘింతురు. ఇంతవరకును రాజదండనములకు భయపడియుండు నాస్తికులు ఈ పరిస్థితిని అదునుగా తీసుకొని శాసన భయము లేక విశృంఖలముగా ప్రవర్తింతురు. సమస్త ప్రాణులకు దృష్టి శరీర ప్రమాదములను నివారించు రక్షణను కల్పించును. అట్లే రాజు దేశ ప్రజలలో సత్య ప్రవర్తనను ధర్మ మార్గమును నెలకొల్పును, వాటిని పరిరక్షించును. సత్య ధర్మములకు రాజే మూల స్తంభము. అతడే కులాచారములకు చక్కగా ప్రవర్తిల్లజేయువాడు. ప్రజలకు తల్లిదండ్రుల వరే సర్వహితములను గూర్చువాడు ప్రభువే. సాటిలేని సత్ప్రవర్తన కలిగిన మహారాజు యముని వలె ఎట్టి పక్షపాతము లేక దోషులను దండించును. కుబేరుని రీతిగా ప్రజలకు వివిధ సంపదలను సమకూర్చును. ఇంద్రుని వలె చక్కని పరిపాలనను అందించును. శక్తిశాలి అయిన వరుణుని వలె సదాచార నియమములను పరిరక్షించును. వేయేల రాజు ఆదర్శప్రాయముగా నడుచుకొనుచు ఇంద్ర యమ కుబేర వరుణులను మించిన వాడై ప్రజలకు ఏడుగడ అగును. అంటే అన్ని విధములుగా అండగా ఉండువాడు అని అర్థం. ధర్మ విచక్షణ కలిగిన రాజు ప్రజలకు మంచి చెడ్డలను విడమర్చి చెప్పి వారిని వివేకము గలవారిని చేయును. అట్టి రాజు లేనివాడు ప్రజలు అయోమయ స్థితిలో పడి దిక్కుదోచని వారగుదురు. ఓ వశిష్ఠ మహర్షి, మహారాజు గారు జీవించి ఉన్నప్పుడు మేము అందరము సముద్రము చెలియలి కట్టను వలె మీ ఆజ్ఞను అతిక్రమించడి వారము కాము. ఎల్లప్పుడూ మీ ఆజ్ఞనే పాటించుచుండెడి వారము. ఓ బ్రహ్మర్షి, మీతో మేము ఇంతవరకు విన్నవించుకొనిన విషయములను రాజులేని రాజ్యమున ఏర్పడు అల్లకల్లోల పరిస్థితులను బాగుగా పరిశీలించి ప్రభువు లేని దేశము అడవిగా మారును అను అంశమును దృష్టిలో పెట్టుకొని ఇక్ష్వాకు వంశజులైన దశరథుని స్థుతులలో ఉదారుడైన వానిని ఈ కోసల దేశమునకు రాజుగా పట్టాభిషిక్తుని గావింపుము అని మార్కండేయుడు మొదలగు ఋషులు వశిష్ఠ మహర్షికి విన్నవించిరి. మరి రాజులేని రాజ్యంకి ఎన్ని కష్టాలు వస్తాయో ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఇవన్నీ విన్న వశిష్ఠుల వారు ఆయనకి ఈ కోసల దేశానికి ఎవరిని యువరాజుగా చేస్తారు అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.